రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథక అమలు గురించి ముఖ్యంగా రాష్ట్రంలో 4 శాసనసభ స్థానాల్లో ఉన్నటువంటి 4 మండలం అంటే మధిర శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి చింతకాణి మండలానికి కూడా ఈ పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకోవటం వల్ల స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యుడిగా నన్ను కూడా ఈ సమావేశానికి రమ్మని రాష్ట్ర ప్రభుత్వం పిలవటం, కాంగ్రెస్ పార్టీ పక్షాన కేవలం మధిర శాసనసభ్యుడిగానే కాకుండా కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడిగా అట్లాగే కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా సుదీర్ఘంగా పార్టీ తరఫున చర్చించి అనేక విషయాల్ని ఈ సమావేశం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి సమావేశంలో తీసుకొని రావడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు దళిత బంధు అనేటువంటి పథకం మీరు అనౌన్స్ చేసిన తర్వాత ఇది పైలట్ ప్రాజెక్టుగా 4 మండలాల్లోనే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి 119 శాసనసభ నియోజకవర్గాల్లో కూడా అందరికీ వర్తింపజేసేటట్టుగా అమలు చేయాలనేది కాంగ్రెస్ పార్టీ పక్షాన మా ప్రధానమైనటువంటి డిమాండ్గా చెప్తుంది. అలాగే సమాజంలో ఉన్నటువంటి గిరిజనులకు కూడా దళిత బంధులానే గిరిజన బంధువులు కూడా మీరు ఏర్పాటు చేయాలని కోరడం. అలాగే సమాజంలో ఉన్నటువంటి బిలో పావర్టీ లైన్ అంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ పేదరికంలో ఉన్నటువంటి ఇతర వర్గాలకు కూడా భవిష్యత్తులో దీన్ని వర్తింపజేసేటట్టుగా అమలు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడం. అలాగే ఈ సమావేశంలో ఈ పథకం 10 లక్షలు ఒక కుటుంబానికి ఇస్తామని చెప్పేటువంటి పథకం ఇది చాలా ఆలోచనల్ని రేకెత్తిస్తూ ఉంది. ఈ హామీ ఇది తప్పనిసరిగా మీరు పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని 17 లక్షల కుటుంబాలు ఉన్నాయని లెక్కలు చెప్తా ఉన్నారు. వాళ్ళందరికీ అమలు చేయాలి. గతంలో లాగా చాలా హామీలు ఇచ్చారు మీరు. అలాగే ఈ హామీ కూడా మిగిలిపోకూడదనేది కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన డిమాండ్ అని కూడా చెప్పడం జరిగింది. గతంలో ఇచ్చినటువంటి 3 ఎకరాల భూమి కానీ లేకపోతే ఇతరత్ర హామీలు కానీ ఆ హామీలన్నీ కూడా మరి ఇంకో ఉద్యోగం అని కానీ లేకపోతే దళిత గిరిజనులతో పాటు మిగతా వర్గాలకు కూడా ప్రతి మండలంలో ఉచిత విద్య అని చెప్పినటువంటి అంశాలు కానీ అనేక హామీలు